వెల్కమ్ టు కీటాక్స్. 25 ఏళ్ల పండగ చేసుకోబోతున్న బీఆర్ఎస్ ఈ 25 ఏళ్లలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొంది. అలాగే మైలు రాళ్లు కూడా అధిగమించింది. 25 ఏళ్ల ముందు కేసీఆర్ రాజకీయంలో విభిన్న కోణాలని ఆవిష్కరిస్తూ అప్పటి పరిస్థితుల్ని నేను మీ ముందుకు తెస్తున్నాను. ఆ డీటెయిల్స్ అన్ని చూసే ముందు కీటాక్స్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎత్తుపల్లాలు చూసిన కేసీఆర్ ప్రధాన ప్రత్యర్థి ఎవరో అంటే మాత్రం ఒక్కటే పేరు వినిపిస్తుంది, చంద్రబాబు నాయుడు. గత 25 ఏళ్లలో చంద్రబాబుతో కేసీఆర్ యుద్ధము చేశారు. అలాగే కొన్ని సందర్భాల్లో పొత్తు పెట్టుకుని కలిసి నడిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. హైదరాబాద్ నిర్మించింది నేనే అని చెప్పే చంద్రబాబు పార్టీ 5 ఏళ్లలోనే తుడిచిపెట్టుకుపోయేలా చేయడమే కాదు, తెలంగాణలో పోటీ చేయలేని పరిస్థితి క్రియేట్ చేసిన నాయకుడు కేసీఆర్. చంద్రబాబు రాజకీయాన్ని తుత్తునీయలుగా తిప్పికొట్టే కేసీఆర్ ని చూశారు. కానీ ఇదే కేసీఆర్ ఒకప్పుడు చంద్రబాబు నాయుడు మీద పాట రాశారనే విషయం తెలుసా? ఎస్, ఆ విషయమే నేను మీకు చెప్పబోతున్నా. 1999 ఎన్నికలు. టీడీపీ అధ్యక్షుడిగా ప్రభుత్వ సారథిగా బాధ్యతలు అందుకున్న తర్వాత చంద్రబాబు ఎన్నికలు ఫేస్ చేయడం అదే మొదటిసారి. వాజ్పేయి హవా అయితే ఉంది, కానీ అసలు ఎజెండా ఏంటి, ఎమోషనల్ గా కనెక్ట్ కావడం ఎలా అనే విషయం మీద వ్యూహ బృందం తర్జన భర్జన పడుతూ ఉంది. ప్రముఖ సినీ డైరెక్టర్ రాఘవేందర్ రావు చంద్రబాబు పార్టీ కోసం ప్రచార చిత్రాలు, పాటలు రూపకల్పన చేస్తూ ఉన్నారు. అసలు చంద్రబాబుని ప్రొజెక్ట్ చేస్తూ సింగిల్ ఎజెండాతో ఒక పాట కావాలి అని మల్లగుల్లాలు రోజుల తరబడి పడుతూ ఉంటే ఆ విషయం తెలిసిన కేసీఆర్ ఆసువుగా ఒక పాట రాశారు అని చెప్తారు. అన్నమాట తప్పడు చంద్రబాబు నాయుడు, ఆయనకే ఓటేద్దాం అందరము ఇప్పుడు అని అప్పట్లో కేసీఆర్ రాసిన పాట రాజకీయంగా మార్మోగింది. ప్రధానంగా టీడీపీ ప్రచారం అంతా ఆ పాట చుట్టూనే తిరిగింది 1999 ఎన్నికల్లో. అయితే చాలా చిత్రంగా టీడీపీ గెలిచిన తర్వాత ఇదే కేసీఆర్ ని కేబినెట్ నుంచి చంద్రబాబు పక్కన పెట్టారు. నిజానికి టీడీపీ మీద తన పట్టు బిగించేందుకు 1999 ఎన్నికల్లో చంద్రబాబు ఓ కొత్త ప్రయోగం చేశారు. 294 సీట్లుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 90 మంది రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళని తటస్థుల పేరుతో చంద్రబాబు రంగంలోకి దింపారు. ఎందుకంటే వాళ్ళకి ప్రజల్లో బలం ఉండదు, రాజకీయంగా పట్టు ఉండదు, కాబట్టి రాజకీయ యంత్రాంగం మొత్తం తన చెప్పు చేతల్లోకి వస్తుంది అనే వ్యూహంతో చంద్రబాబు అడిగేశారు. ఇదే వ్యూహంలో భాగంగా కేబినెట్ కూర్పులో కూడా వెలమ సామాజిక వర్గం నుంచి ఖైరతాబాద్ నియోజకవర్గంలో గెలిచిన విజయ రామారావుకి కేబినెట్ లో చోటు కల్పించారు. అదే సామాజిక వర్గం నుంచి మరో లీడర్ కి అవకాశం ఇవ్వలేము అంటూ కేసీఆర్ ను పక్కన పెట్టారు. నిజానికి కేసీఆర్ రాజకీయ నైపుణ్యం ఏంటి, కేసీఆర్ మాట ఎంత పదును, వ్యూహం ఎంత చురుకు అనేది చంద్రబాబు నాయుడికి అప్పటికే స్పష్టంగా తెలుసు. అయినా గానీ వ్యూహాత్మకంగా కేసీఆర్ ని పక్కన పెట్టేసరికి కొందరు తెలంగాణ రాజకీయ నాయకులే కాదు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి లాంటి సీమాంధ్ర నాయకులు కూడా కేసీఆర్ కి చోటు కల్పించకపోవడం మంచిది కాదు అని సర్ది చెప్పే ప్రయత్నం చేసిన చంద్రబాబు వ్యూహాత్మకంగా వెనక్కి తగ్గడానికి సిద్ధపడలా. ఆ తర్వాత రాజకీయం మలుపు తిరగటము, కేసీఆర్ సొంతంగా పార్టీ పెట్టి తెలంగాణ రాజకీయాన్ని శాసించడమే కాదు టీడీపీ పతనాన్ని కూడా శాసించడం అనేది తర్వాత 25 ఏళ్ల చరిత్ర. ఇదే విషయాన్ని చంద్రబాబు దగ్గర ప్రస్తావిస్తే కొన్ని క్యాలిక్యులేటివ్ మిస్టేక్స్ ఉంటాయి. ఆ రోజు విజయరామారావు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, రాజకీయాల్లో ఢక్కా ముక్కీలు తింటమే కాదు సవాళ్ళని, ప్రతికూల పరిస్థితుల్ని కూడా అనుకూలంగా మార్చుకొని ప్రత్యర్థుల్ని కూడా గెలిచిన నాయకుడు కేసీఆర్. 25 ఏళ్ల పండగ జరుపుకోబోతున్న టీఆర్ఎస్ ఒక్కసారి రాజకీయ చరిత్రను రివైండ్ చేస్తే ఇలాంటి మైలురాళ్లు, ఇప్పటి వరకు జనబాహుళ్యానికి అంతగా తెలియని సంగతులు ఎన్నో కనపడతాయి. కేసీఆర్ రాజకీయంలో మిమ్మల్ని ఆకట్టుకునే విషయం ఏంటి? మీ అభిప్రాయాన్ని కామెంట్ లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీటాక్స్.